Taste the Daily. సో హౌస్ ద ఎక్స్పీరియన్స్ అంటే కళ్యాణ్ గారు అన్ని ఫిలిమ్స్లో పక్కన పెడితే అది స్టైలిష్ ఫిలిం. ఆ ఫిలిం లాంటి ఫిలిం ఇప్పటికీ రావాలని చాలా మంది కోరుకుంది. ఆ బియర్డ్ లుక్ కానీ గన్స్ అండ్ అంత స్టైలిష్ ఫిలిం ఆయన లైఫ్లో లేదు. అలాంటి ఫిలిం మీరు వర్క్ చేశారు కదా, హౌస్ ద ఎక్స్పీరియన్స్ వర్కింగ్? రియలీ గుడ్. అంటే నాకు అంత ఈజీగా ఆపర్చునిటీ వచ్చేలేదు, బికాజ్ అది కూడా నాకు డెబ్యూ లాంటిదే. అంటే ఫస్ట్ ఒక 2-3 ఫిల్మ్స్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి కానీ పెద్ద ఫిల్మ్ తీసుకోరు. నేను చాలా కష్టపడి ట్రై చేశాను, బికాజ్ ఐ లవ్ పవన్ కళ్యాణ్ లైక్ ఎనీథింగ్. సో నేను మూవీస్లో వద్దాం అనుకుంటే ఆయన మూవీ చూసి ఇన్స్పైర్ అయింది. అప్పటిదాకా మూవీస్ రెగ్యులర్ వాచ్ చేసి బింగి వాచ్ కూడా చేసేవాడు కదా, రెగ్యులర్గా ఎవ్రీ వీక్ వెళ్ళిపోయి చూస్తారు కదా, అలా కూడా చూసేవాడు కాదు, నార్మల్ గోయింగ్ అంతే. ఒక మూవీ టర్న్ మై. ఏ మూవీ అది? తొలి ప్రేమ అండి. తొలి ప్రేమ. ఓకే. అది ఎప్పుడో వాచ్ చేశాను. అది కూడా లైక్ 40 days తర్వాత ఇప్పుడు చూసాను. ఇంకా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, నేనే మిగిలిన టైప్లో అప్పుడు చూడటం జరిగింది. చూసిన తర్వాత స్టార్టెడ్ వాచింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఐ వాచ్ ఇట్ 11 times I guess. ఆ ఫిల్మ్ని 40th day తర్వాత ఎప్పుడు చూసా. ఓకే. ఇంకా మూవీస్ అంటే ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా చాలా ఇంకా మూవీస్ చేయాలి అంటే తెలియకుండానే ఫెల్ ఇన్ లవ్ విత్ ద తొలి ప్రేమ. ఓకే. దాన్ని ఇంకా కళ్యాణ్ గారిని ఇంకా ఆయనతో పని చేయాలని అయింది. ఇంట్లో మూవీస్కి వచ్చినా కూడా మళ్ళీ ఏదో మూవీ చేయటందుకు ఆయనతో చేయాలని అలా స్ట్రగుల్ ఫర్ ఇయర్స్. ఒక 1-2 years అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అవుదాం అని చెప్పి పని స్టార్ట్ అవుతుంది. సో తెలిసిన సోర్సెస్ ద్వారా ప్రొడ్యూసర్ని పట్టుకుని ఆవిడని అడిగి రిక్వెస్ట్ చేసి అలా గెట్ ఇన్ టు ద ఫిలిం అన్నమాట. ఓకే. సో ఇట్స్ ఎ గుడ్ జర్నీ అండి. మెమరీస్ ఉన్నాయా అప్పుడు? సో మెనీ మెమరీస్. అదే అట్లీస్ట్ ఆయన ఫిలిం చేస్తున్నప్పుడు సెట్స్లో ఏమైనా మెమరీస్ షేర్ చేసుకోగలరా? అంటే లైక్ నేను జాయిన్ యాజ్ లాస్ట్ ఐడి, బట్ నాకేంటంటే చాలా టైం తక్కువ ఉంది. బికాజ్ నేను జాబ్ చేశాను, MBA చేసిన జాబ్ చేశాను, ఏఎస్ఐపి ఏదో 1-2 films వేసి డైరెక్టర్ అయిపోలో ఉంటుంది. సో పరిగెట్టాను బాగా. అది ఆయన అబ్జర్వ్ చేశారో ఏంటో ఐ డోంట్ నో. వన్ డే స్పోక్ విత్ మీ. ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరు, ఇవన్నీ మాట్లాడారు. బాగుండేది. ఇంకా ఆయన అంటే మనం మూవీస్లో ఇంట్రెస్ట్ ఏంటంటే మనం ఫిలిమ్స్ ఆయన చూసి ఈయన స్టార్ ఇలా చాలా వింటూ ఉంటాం కదా, ఇలా ఉంటారు అలా ఉంటారు ఇలా ఉంటారు. సో నేను ఎప్పుడు ఫ్యాన్ అని చెప్పి దగ్గరికి వెళ్ళా, నా వర్క్ని చేసుకుంటే వెళ్ళాను. మేబీ ఆయన అది అబ్జర్వ్ చేసి మాట్లాడటం జరిగింది అనిపించింది. అంటే చాలా చేంజ్ అయింది ఆయన మీద ఒపీనియన్ నాకు. అంటే ఇట్స్ లైక్ సింబల్ ఆఫ్ హ్యూమానిటీ అండి ఆయన. అంటే సో మెనీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఈ ప్లాట్ఫామ్ చాలామంది చాలా షేర్ చేసుకుంటారు కానీ ఇప్పుడు ఏదో వన్ అమాంగ్ దెమ్ అన్నట్టు ఉంటుంది. కానీ సో మెనీ ఇన్సిడెంట్స్ అండి. ఇట్స్ లైక్ అంటే ఆయన ఒక స్టార్ కింద చూసాను అప్పటి వరకు, కానీ చూసిన తర్వాత మాత్రం ఐ ఫెల్ట్ లైక్ సింబల్ ఆఫ్ హ్యూమానిటీ. ఈ రియాక్ట్స్ ఫర్ ఎవరీ వన్. పిఠాపురం రిజల్ట్ చూసారా? ఆబ్వియస్లీ అండి. ఐ విష్ ఫర్ అంటే నేను ఇన్ఫ్యాక్ట్ నేను యువరాజ్యం మీటింగ్స్ కూడా వెళ్తుంటాను. ఇన్ అండ్ అవుట్ టు ద కోర్, వెరీ బిగ్ ఫ్యాన్. నైస్. సో కమింగ్ టు కాజల్ గారు, ఇన్ఫ్యాక్ట్ నేను ఈ మూవీ ఆల్రెడీ రిలీజ్ అయి ఉంటే నేను పిఠాపురం ప్రచారం కూడా వెళ్ళాను. అచ్చా. ఓకే. ఓకే. ఐ విష్ ఫర్ ఈ సక్సెస్ అండి. నైస్. సో ఒకసారి కాజల్ గారి గురించి మాట్లాడితే, ఎందుకు ఇట్లా ఫస్ట్ మీ డెబ్యూ ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం ఒకటి, అఫ్కోర్స్ మీరు చెప్పారు ఎలా జరిగిందని చెప్పారు. మనకి ఈ చాలా తక్కువ, బాలీవుడ్ తీసుకోండి, తెలుగులో తీసుకోండి, ఎక్కడైనా ఫీమేల్ సెంట్రిక్ అండి చాలా చాలా తక్కువ. ఒక పర్సెంటేజ్ చూసుకుంటే 100లో 5% ఉంటుంది ఇయర్లో వచ్చే 1-2 మ్యాక్స్. ఎప్పుడు మనకు విజయశాంతి గారు బాగా గుర్తు, ఆవిడ చేసిన తర్వాత అలా నోటెడ్ కూడా ఎవరు లేరు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు. ఎట్లా రిఫ్లెక్ట్ చేద్దాం అనుకున్నారు కథని? అంటే నేను ఫిమేల్ మేల్ అనేది ఎప్పుడు అనుకోలేదండి. ఇంకొకటి ఏంటంటే నేను ఫస్ట్ డెబ్యూ చేద్దాం అనుకున్న ఎప్పుడో రాసుకున్నది. వెన్ ఐ వాజ్ వర్క్ యాజ్ అన్ ఏడీ పంజాబ్ టైంలో నేను రాసుకున్న కథ ఫిమేల్ సెంట్రిక్. నేను అదే ఫస్ట్ చేద్దాం అనుకున్నాను. మేబీ డెస్టినీ ఏమో అది చేయలేకపోయాను, కానీ మళ్ళీ బ్యాక్ వచ్చి వర్క్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఫిమేల్ సెంట్రిక్ అయింది. సో ఫిమేల్ మేల్ని ఎప్పుడు అనుకోలేదు. నేను కథ రాసుకున్నాను. ఒక ఆర్టికల్ హిందూ లేదా చూసిన ఆర్టికల్ ఇన్స్పైర్గా కథ రాసుకున్నాను. అది ఫిమేల్ సెంట్రిక్. ఐ వాజ్ థాట్ ఆఫ్ స్టార్టింగ్ విత్ మై కెరీర్ విత్ దట్ ఫిలిం ఓన్లీ. పిచ్ చేశాను కూడా, ఇది మేల్ కింద మార్చేయచ్చు కదా అని కూడా ప్రొడ్యూసర్ చెప్పారు నాకు. బాగుందంతా మేల్ కింద మార్చేయచ్చు కదా అన్నారు. అసలు నేను మాట్లాడుతుంది ఉమెన్ ఎంపవర్మెంట్కి, అది తీసి థాట్ ప్రాసెస్లోనే మనం మార్చేసి బిజినెస్ పర్పసే కదా మార్చాల్సింది. ఇంకా అర్థం లేదు, అది తీయాల్సిన అర్థమే లేదు అనిపించింది. సో I started writing other scripts.
అది మనకి ఎప్పుడన్నా బ్రేక్ వస్తే చేయొచ్చులే, ఇప్పుడు డెబ్యూకి ఇలా ఎవరేమో అనుకున్నా, బట్ అనుకోకుండా ఆ డెబ్యూయే సచివం దీంతో ఇలా అయింది. బికాజ్ ఇది శశి చేద్దాం తను ఫిక్స్ అయ్యాడు కదా, ఇప్పుడు తను బాగా నచ్చి ఐడియా నచ్చి చేద్దామని ఫిక్స్ అయ్యాడు. సో ఐడియా బాగా ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళాం కదా, ఆ ప్రాసెస్లో ఐ గాట్ కనెక్టెడ్. ఓకే, కథని ఇంతలా అర్థం చేసుకున్నాను, కనెక్ట్ అయ్యి ఉన్నావు, నువ్వైతే బెటర్ అన్నట్టుగా హీ ఆఫర్డ్ మీ. ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాజ్ అది చేయడానికి ఏదో ఒక 1-2 మూవీస్ బ్రేక్ వస్తే కానీ చేయలేము అనుకున్నాను ఆ రోజు. అసలు ఫిమేల్ సెంట్రిక్ ఫస్ట్ ఛాన్స్ వచ్చింది. వాళ్ళ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం కూడా ఫిమేల్ సెంట్రిక్ కమర్షియల్గా మనకు పేరు వచ్చాక వేరే చేద్దాం అలా ఆలోచించలేదు. దే లైక్ ద ఐడియా. జెన్యున్గా కథలు చెప్పాలని శశికి ఎప్పుడు ఉంటుంది అనమాట. హానెస్ట్గా ఇది పర్పస్ ఆఫ్ ద స్టోరీ ఉంటే మనం కథ చెప్పాలి. ఓకే, ఏ స్టోరీ కన్నా పర్పస్ ఉండాలి, దీనికి ఆ పర్పస్ ఉంది. సో ఇది చెప్దామని ఫిక్స్ అయ్యారు అంతే. అంటే రెవెన్యూ ఏంటి, ఫస్ట్ డెబ్యూ ఫర్ ఆర్ మార్ట్స్ ఆల్సో కదా, దీనికి ఒక బ్రాండ్ వచ్చాక చేద్దాం అలా ఏమనుకోలే. దే టుక్ ద రిస్క్. తెలుసు మార్కెట్లో మీరు అన్నట్టుగా ఫిమేల్ అంటే లైక్ అంటే మీకు తెలుసు ఎలా అంటే హీరో ఫేస్డ్ డ్రివెన్ ఇండస్ట్రీ. అవును, ఎంత అంటే ఇప్పుడు ఒక టైర్ 1, టైర్ 2, టైర్ 3 మీరు నేను సెగ్రిగేట్ చేసుకోకపోయినా పీపుల్ వాళ్ళు సెగ్రిగేట్ చేస్తారు. టైర్ 1కి ఒక కలెక్షన్ ఫస్ట్ డే ఒకలా ఉంటుంది, టైర్ 2కి ఒక ఫస్ట్ డే కలెక్షన్ ఒకటి ఉంటుంది, హీరోయిన్కి ఒక కలెక్షన్ ఒకలా ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి థియేటర్స్ కలెక్షన్ పక్కన పెడితే ఓటీటీకి చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అది దేనిలో చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇన్ని వేరియేషన్స్ వచ్చేసి ఒకప్పుడు సినిమా అంటే జస్ట్ సినిమా. సాగ్రిగేషన్స్ వచ్చినాయండి. అంటే మీకు మన బడ్జెట్ బట్టి కథ రాసి ఇది కూడా ఉన్నాయి. ఆ హీరోకి ఆ బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్ బట్టి కథ రాసుకోవచ్చు. ఈ సీన్కి ఇంకెంత బడ్జెట్ ఉంటుంది, సీన్ మార్చి రాసుకుంటాం, ఇవన్నీ చాలా జరిగిపోతూ ఉంటాయి. అంటే ఇలా ఉంటాయి. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎంత బడ్జెట్ నేను పెడతానంటే ఆ బడ్జెట్లో ఇంటర్వ్యూలు ఆ బడ్జెట్లో ఇది చేసుకునే థింగ్స్ ఉంటాయా? ఆబ్వియస్లీ ఉంటాయి కదండి. అంటే నేను ఎప్పుడే చేయలేదు, ఇస్ మై డెబ్యూ అండ్ నేను విన్నవే ఇవన్నీ. కామన్గా ఆలోచించినా కూడా జరిగేది అదే ఉంటుంది కదా. ఇప్పుడు బడ్జెట్ ఉంది, సీన్ ఎన్హాన్స్ చేసుకునే ఛాన్స్ ఉంది, తప్పని అంటలేదు. ఛాన్స్ ఉన్నప్పుడు దే కెన్ థింక్ బిగ్గర్గా వే కదా, విజన్ బిగ్గర్గా థింక్ చేయొచ్చు. నేను ఒక సెట్లో చేసేది ఇంకా బెటర్ విజన్ ఇవ్వచ్చు కదా అనిపించవచ్చు బడ్జెట్ ఉన్నప్పుడు. ఆటోమేటిక్గా సీన్స్ కూడా ఇంప్రూవైజ్ అవ్వచ్చు, ఎన్హాన్స్ అవుతూ ఉంటాయి కదా. ఎమోషన్ అయితే మారదు, ఇప్పుడు ఎమోషన్ ఇస్ సేమ్. అది ఎంత పెద్ద సెట్ వేసినా మన ఎమోషన్ అన్నది మనం తీసుకురావాల్సింది ఆర్టిస్ట్ నుంచి. సో బడ్జెట్స్ని బట్టి ఆబ్వియస్లీ దాని బిజినెస్ మారిపోతుంది. బిజినెస్ని బట్టి అన్నీ మారిపోతాయి కదా, లైక్ డైనమిక్స్ మారిపోతాయి. బట్ మీరు అన్నట్టు ఫిమేల్ సెంట్రిక్ అనేటికి ఒక రెగ్యులర్గా రావట్లేదు కాబట్టి దానికి మార్కెట్ అంటే ఎవరు గెస్ట్ చేయలేరు, కోట్ చేసే వాళ్ళు గెస్ట్ చేయలేరు. ఎంత అనేది ఒక ప్రైస్ గెస్ట్ చేయడం కష్టం కదా. ద ప్రీవియస్ ఫిలిం అంటారు, ప్రీవియస్ ఫిలిం రెగ్యులర్ రావట్లేదు కదా ఫిమేల్ సెంట్రిక్. సో అలా అంటున్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ రిస్క్. సో కథనే నమ్ముకుని వెళ్ళాలి. అందులో ఎమోషన్ పండిందంటే పీపుల్ విల్ గెట్ కనెక్ట్. అది ఎప్పుడు ప్రూవ్ అవుతూనే ఉంది. మీరు విజయశాంతి టైం నుంచి ఉందన్నారు, మధ్యలో చాలామంది ప్రూవ్ చేశారు కూడా. అరుంధతి కథ పొటెన్షియాలిటీ ఉంటే దాని రీచ్ ఇంకా ఎవరు ఆపలేరు. అంటే నేను మీ ఫిల్మోగ్రఫీలో చూస్తుంది కంటిన్యూటీకి కూడా వర్క్ చేశారని చూశాను నేను. అంటే లైక్ ఏ ఫిలిం అండి? ప్రీవియస్ ఫిలిమ్స్ అంటే 1-2 ఫిలిమ్స్కి ఏవో సంథింగ్. ఎగ్జాంపుల్, పీపుల్ కంటిన్యూటీని అంత రిజిస్టర్ చేస్తారా సినిమాలు చూసేటప్పుడు? అది ఇట్స్ ఆ రెస్పాన్సిబిలిటీ అండి. పీపుల్ రిజిస్టర్ చేస్తారు, చేయని చాలా ఉంటాయి. ఇప్పుడు మాట రాస్తాము, అందరూ అర్థం చేసుకోరు. అది కొంతమందికి అర్థం అవ్వచ్చు, కానీ రెస్పాన్సిబిలిటీ కదా. రాయటం అన్నది, బెటర్గా చెప్పడం అన్నది, లేకపోతే పోయిటిక్గా చెప్పడం, లేకపోతే అర్థవంతంగా చెప్పడం అన్నది మన రెస్పాన్సిబిలిటీ. అది ఇప్పుడు పీపుల్ రికగ్నైజ్ చేస్తారా లేదా అనుకుంటే శాస్త్రి గారు సగం పాటలు చాలా అవలీలుగా రాస్తుండేవారు. ఎవరు? సీతారామ శాస్త్రి గారు. ఎందుకు అంత ఎఫర్ట్ పెట్టి ఉంటారు? అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఆయన ఆర్థత కోసం రాసుంటారు. అర్థమైనడికి అర్థమైనంత. నాకు అర్థమే తెలియని నాలాంటి జస్ట్ నార్మల్ స్టూడెంట్కి అర్థం తెలుసుకుంటామో లేకపోతే ఏంటో ఇంత ఉందా తెలుగుకి, ఇంత వాల్యూ ఉందని తెలుసుకునే ఛాన్స్ ఇచ్చారు కదా. అలాగే ఈ కంటిన్యూటీస్ చిన్న చిన్న డిపార్ట్మెంట్స్ కింద ఉండొచ్చు, ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు, బట్ అసిస్టెంట్ డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ అది. ఓకే, మనం కంటిన్యూటీ బెటర్గా చేస్తాం అనుకోండి, ఆడియన్స్ వ్యూవర్కి జర్క్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లో అక్కడ ఉంది, నెక్స్ట్ షాట్ లేదు డైలాగ్ మీరు చెప్పేదాని మీద వెళ్ళదు నాకు, ఆ పిల్లో లేదంటే నాకు అక్కడ చూస్తారు. సో ఇట్స్ వ్యూయింగ్ డిస్టర్బెన్స్ కదా. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ అవర్ బెస్ట్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. అందులో అన్నది ఇది కంటిన్యూటీ. ఓకే, జర్క్ ఫీల్ అవరా మీరు? అవుతారు కదా. అవుతా. అంటే నేను ఎప్పుడు కంటిన్యూటీ తెలుసుకున్నానంటే లైక్ కొన్ని మనం ఇప్పుడు ఫిలిమ్స్ ఎలా అయిపోయింటే యూట్యూబ్ కాంటెంట్ తర్వాత ఒక ఫిలిం రిలీజ్ అయిందంటే
కంటిన్యూటీస్ మీద వీడియో చేసిన తర్వాత ఓహో దిస్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ అని అప్పుడు నాకు అర్థమైంది. అంటే నేను అప్పటిదాకా అబ్జర్వ్ చేయలేదు కంటిన్యూటీ అనేవి ఫిలిమ్స్ మీద ఎంత ఇంపాక్ట్ కలుగుతాయని. అవును కదా ఇలా అది చూసుకోలేదు ఏంటి చేసుకోలేదు ఏంటి డిపెండ్స్. మనం ఫస్ట్ టైం మూవీ వాచ్ చేసినప్పుడు సో మెనీ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, బీజిఎం సో మెనీ ఎలిమెంట్స్ ఉంటాయి, డైలాగ్స్ కావచ్చు, మనం చూసే స్టార్ కావచ్చు, అన్నీ అబ్జర్వ్ చేయకపోవచ్చు. బట్ ఎవరైనా పెద్ద హిట్ ఫిల్మే అవుతుంది, అవ్వాలని చేస్తారు ఎవరైనా. ఇప్పుడు సెకండ్ థర్డ్ టైం చూసినప్పుడు అవి కనిపిస్తాయి. అప్పుడు అప్పుడు కూడా ప్రాబ్లమే. మెయిన్ పెద్ద జర్క్స్ కాకపోయినా సెకండ్ టైం థర్డ్ టైం చూసినప్పుడు ప్రాబ్లమే కదా. ఒక చిన్న ఫ్లాగ్లో చిన్నది మారితేనే పీపుల్ ఆర్ ఫైండింగ్ ఇట్ అవుట్, రైట్? ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ అవర్ బెస్ట్ అంతే. బికాస్ దే ఆర్ స్పెండింగ్ అండ్ దే ఆర్ బిలీవింగ్ ద డైరెక్టర్ ఆర్ హీరో. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. మనం ఏదో ఒకటి చేద్దామనుకుంటే అవ్వదు. Taste the Daily. Hi Andy, this is Rupalakshmi. Please subscribe India Glitz Telugu. Hi, hello, this is Sagar K. Chandra, director of Bhimla Nayak. Please subscribe to India Glitz Telugu. Thank you. Hi, this is Neha Shetty. Please subscribe to India Glitz Telugu. Hi, this is Isha Reba. Please subscribe India Glitz Telugu.